హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పికిల్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఎగ్ పికిల్ని వేడివేడి అన్నంలో ఈ ఎగ్ పికిల్ని కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఎగ్ పికిల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 యాలకులు, 7 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్లకు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన గుడ్లు ఒక 6 కానీ 7 కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన గుడ్లని కొంచెం మీడియం సైజులోకి కట్ చేసుకోవాలండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని మటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని కొంచెం కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు కలర్ మారినాయండి. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపును కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకే వేసానండి. సరిపోకపోతే తర్వాత మరలా మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని ఇప్పుడు ఎగ్ పికిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయల జ్యూసు ఈ ఎగ్ పికిల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ ఎగ్ పికిల్ని ఒక పూట తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ ఎగ్ పికిల్ బాగా ఊరి ఇంకా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ పికిల్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పికిల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.